ఆలోచించాడట ఏమంటే దేవుడు నేను కీర్తను నన్నే కీర్తన మనలో జరిగి హోమపడు కాలుతో కనిపెట్టి ఆయన దేవుడికి నమ్మడ ఆలోచించేమో అంటాడు. ఆయన ఓపికలే ఉంటాయి, ఓపికతో కనిపెట్టించాలి కలువర పడకుండా దేనితో పోరాటం కలిగి మూర పెడితే ఆయన మూర కనిపెట్టి రాజు చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు రాజు మరో విన్నాడు. నీటిలో రాజు మరో దేవుడు వింటాడా? ఏమి సమయంలో పోగొట్టి దైతాన్ని ఉపయోగించాడు. మన ఓపికతో దేవుడు కనిపించినప్పుడు అది మన కూడా ఎవరైనా మాట్లాడితే కొంతమంది ఉండవాళ్ళు ఉంటారు. వద్దు అంటే మన ఓపిక అనేది కాదు. అదే యోగ కొడుకునేమో ఆయన దేనికి పైగా మన పాపాలను బట్టి చేసి ఆయన ఒక్కొక్క జీవాచార వాళ్ళతో ప్రాణం చేస్తే ఆ ప్రాణం దేనికి ఎట్లా పడ్డావు అడవులై కొన్ని అడవులై ఈ అడవులు జీవితంలో మనకు అనేకమైన పాపాలు అవన్నీ ఒప్పుకొని వదిలిపెట్టినప్పుడు దేవుడు పడుకోకుండా ఈ ప్రాణన పోయేదని ప్రాణన అంటే ఇక్కడే ఉండడానికి చేస్తున్నాం జైత్యములో ఉంటున్నా నాకు సాగిపోయింది నీ కొడుకు దయచేసి అంగీకరించండి. మా దగ్గర కూడా ఏదైనా సంగతి చెప్పండి, అంగీకరించుకుంటాం. వేదాన్ని చేస్తే కొన్ని ఓటుకోవడం సరే అంటారు. ఎట్టయినా ఇస్తారు కానీ మనకు ఓటుకు ఒప్పము కనుక మనకున్న సంశయాలు ఓటుతో తెలుస్తూ కనిపించి చేస్తే దాంతో దేవునితో కనిపించినప్పుడు దేవుడు మనం వింటాడా కనుక్కోతాం. ఎవరు మాట్లాడుతుంటే ఎక్కువ మంచి నీతో మాట్లాడి మంచివాడు కానీ మనకి మాట్లాడారు నీతోనే మాట్లాడారు అక్కడ మనం గడ్డించా లోపడాలా వినాలా అంగీకరించాలా ఎంత ధైర్యమైన మాట, ఎంత ప్రేమగల మాట, ఎంత జాలి గల మాట దేవుడు మనకు వింటాం, బయట చదువుతాం, ప్రార్థన చేస్తాం, అన్ని వరకు బాగానే ఉంటాయి. కానీ అంతకంటే మారాలి మంచి మారాలి. ఆ మారిన మనసు తెలిస్తే ఆ ఫలితం ఉంటుందట. మారాలి మనసు ఆ మంచి మాట తెలిస్తే అయినా ఫలితం జాగ్రత్త పడి నిరుగా ఉండి ఏమని అడిగినా జాగ్రత్త పడి నిరుగా ఉండి ప్రార్థన చేసి అప్పుడు
యెహోవా దేవుడు ఆలోచిస్తాడండి. నీ అంతరంగమైన జీవితంలో ఉన్న పొరపాటు ఇరుకబడిన జీవితం, దేవుడి భయం భక్తి లేకుండా జీవితం, వాటమైన ప్రాణులు దేవుడితో సంబంధం పెట్టుకున్న లోకంతో విగ్రహంలో ఇవన్నీ అనర్హమైన మాటలు చైతన్యంలో దిగిపోయి అయినా నేను యెహోవా కొరకు స్థానంలో యోనను దాగుతున్నాను. ఆ దాని చెప్పు కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు ఉండి కూడా ఆ దేవుడికి మొదలు పెట్టినప్పుడు దానికి మొదలు దేవుడు అంగీకరించాలంటాడు. ఎవరనగా ప్రాణులను అంగీకరిస్తున్నాడా? నిజంగా దేవుని మొదలుపెట్టి ఆయన మొదలు యెహోవా నీతి మంత్రుల రక్షణ ఆధారము బాధ కలుగునట్లు వల్ల యెహోవా సాయకుడు వారు యెహోవా భక్తిని చేసుకుని ఇప్పించే అలా భక్తిని చేసి లోపల భక్తిని లోపలి కట్ట ఆ లోపలి అంధకారమై దిక్కుంటూ విచారణ దొంగతనం అనేకమైన పాపంతో నిలబడి ఆయన ముగిపోతాము. కానీ మన జీవితంలో ఉన్న పాపాలు కోల్పోయారు. ఇప్పుడున్న మంత్రాలు వదిలిపెట్టలేదు, అని వదిలిపెట్టు లేదు. అందువల్ల యెహోవా నీతి మంత్రులు ఎక్కడ బాధపడవాడికి అలాగే ఉండము. యెహోవా సాయకుడై వారు యెహోవా సరిపెట్టుకున్నట్లుగా భక్తిని విడిపించి కదా మన జీవితం అంతా దేవుడికి ఆజ్ఞలతో తెలుసుకుంటాం. కానీ అదేవిధంగా జీవితంలో మారు మనసు పొందకున్నా మారు మనసు లేకనే ఏదడు ఆత్మనే కయాత్మనాదుగా పోతే కూడా ఆత్మని రావా ఎంతో మంది డాక్టర్ ఆ డాక్టర్ ఎంతో మంది దేవుడు పడుతున్నాడు పడుతున్నాడు ఇంకా దేవుడా అదే దేవుడి దగ్గర మనం మొదలు పెట్టలేదు. బైబుల్ ప్రాణాలు మరి తెచ్చిళ్ళకు కానీ నీ అంతరకమైన జీవితం మార్పుకి బైబుల్ చదవాలి. ఎప్పుడు చదవాలి? మార్పు రాదు. రోజు బైబుల్ చదవాలి. రోజు బైబుల్ చదువుతా ఉంటాం. ఏదో ఆలోచన దేవుడు కలిగినప్పుడు మొక్కల ఏమంటాడు దేవుడు? ఆ మూడ ఆల యెహోవా కొరకు సాగు కనిపిస్తున్నాను. యెహోవా నా మూడ బిడ్డలారా ప్రాణ జీవితం లేదు. మారాలే మారాలే మంచి మారాలే. ఆ మారినమంటూ దేవుడికి ఫలితం ఉంటే ఓకే. నువ్వు మారాలంటేనే మార్పు నేను ప్రయత్నించి మార్పు నేను ప్రయత్నించే ఆమె ఆరాధన అంతలేంటి నీ అంతరంగమైన జీవితం మార్పు పాపాలు ఒప్పుకో. అదే మనగా ఏ సుప్రభలు ఈ నోట్లలో ఒప్పుకుంటే నీకు గొప్ప రక్షణ దేవుడికి. ఏ సమయం ఒప్పుకోరండి ఏదో ఇదేనండి, ఏ సమయం ఒప్పుకోరండి పాపులనందరినీ
చేకై పాపలనందరినీ చేకై ఏ సమయం దేవుడు మాట్లాడే మాటలకు నేను రాసుకోని కానీ లేకుండా ఉండేది అంటే దేవుడు ఆత్మకారం నేను మాట్లాడతాడు ఆ మాటలు అందరికీ అందరితో నన్ను మాట్లాడు దేవుడు ఆదరించే మాట ఇచ్చాడు అంటే దేవుడు కూడా పనిచేసిన సంసారం దేవుడు మనగా వినగన్నాయి మంచి బోధ విని వినులమ్మవారికి తొలగున్న కాపాద వినగండి ధనమందిరము కాదు మనియే నీరాదు ధనమందిరము కాదు మనియే నీరాదు కలిగి మహిళ లోకమన్నా ఎంత అదరుదైన కాదు వారికి తొలగున్న కాపాద ఏదో కొత్త ఎందుకు మాటలు వాదాలు పెట్టకన్నా వేదాలు చెయ్యకన్నా సత్యవాక్యము తెలుసుకన్నా ఆత్మబుద్ధితో ఆలోచించన్నా అది సత్యమాని నీకు తెలియ బయటనే కదా ఏంటో కానీ మన అంతరంగంలో దీంతో మార్చుకుంటుంది పరలోకంలో పోతారు ఒక ఆత్మలో కాదు వాళ్ళు నీటి కూడా కాదు వాళ్ళు జన్మించలే తప్ప అది పరలోకంలో బాగుంటుంది కలిగిన దాంట్లో సాయం చేస్తారు రాళ్ళను కట్టుబడి మనకి అయ్యగా సహాయపడుతున్నాను కానీ గుణాలు మారిపోయిన కుటుంబం మారిపోయింది ఇక జారిపోయిందా రాకుండా అయిపోయింది ఏం మార్చినట్టు బైబిల్ చెప్పుకుంటారు బైబిల్ కాదు ఆ బైబిల్ మార్చుకుంటారు బైబిల్ ఏ సమయం ఏ నక్షత్రం ఎవరైనా ఏ నక్షత్రం విశ్వాసం అప్పుడు నేను అది అప్రాజ్ఞత పరిశుద్ధమైన తండ్రి మీరు ఏం చేస్తున్నారా మాట్లాడాలి